ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మనం కంకణం ఎందుకు కట్టుకుంటామండి? ఈ కంకణం కట్టుకోవడంలో గల పరమార్థం ఏమిటి అని అడుగుతున్నారు. కంకణం అనేటువంటిది ఇట్లా చేతికి కట్టుకుంటారు. ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కానివ్వండి, ఒక నియమనిష్టలతో ఒక యాగాన్ని ప్రారంభించేటప్పుడు కానివ్వండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అపవిత్రం జరిగినప్పటికీ కూడాను వీళ్ళకి అంటదు. అపవిత్రం అంటే ఈయన నిష్ఠగా కంకణం కట్టుకొని ఆ యొక్క 9 రోజుల పాటు ఆ దేవీ నవరాత్రులు చేస్తున్నాడు. ఈ కంకణం కట్టుకున్నప్పుడు అశౌచికం వచ్చిందనుకోండి, అశౌచికం దీనికి అంటదు. ఈ కంకణం కట్టుకున్న వాళ్ళకి అంటదనమాట. నేను కంకణం కట్టుకున్నాను మంత్రోచ్చపూర్వకంగా అని చెప్పేసి అంటారు. అయితే ఈ కంకణం యొక్క ప్రభావం వలన అశౌచికం రాకుండా కాపాడే శక్తి కూడా ఈ కంకణానికే ఉంది. అంటే ఉపద్రవాలు రాకుండా రక్షించేటువంటి శక్తి ఉంది. అన్నాలు తింటున్నారండి, కంకణం కట్టుకున్నవాడే బతికాడే, మిగతా వాళ్ళంతా విమానం పడవగానే చచ్చిపోయారు ఏంటండి? కంకణం ఎందుకు కట్టుకున్నా అంటే పూజ చేసుకుంటూ కంకణం కట్టుకొని అన్నానికి వచ్చాడు వాడు ఆ రోజు, ఆ వైద్య విద్యార్థి. ఆయన మాత్రం బతికాడు. వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. అంటే ఆ కంకణం రక్షించింది. అంత గొప్ప శక్తి అన్నమాట. విధి వ్రాసిన దుర్వ్రాతను కూడా తొలగించే శక్తి అది. మనిషికి విధి వ్రాసిన దుర్వ్రాత ఉంటుంది, ఆ దుర్వ్రాత కూడా తొలగించే శక్తి ఆ కంకణ ధారణలో ఉంది. నేను కంకణం కట్టుకున్నానండి, ఏ విధంగా అయినా సరే ఆ పని పూర్తి చేస్తానని అన్నారంటే ఆ శక్తితత్వం అంత గొప్పదనమాట. యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అనేటువంటి తత్వచింతన అన్నమాట. కంకణ ధారణలో అంత గొప్ప విశిష్టత ఉంది. అది ఎప్పుడూ మనిషిని ప్రయాణాల్లో రక్షిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచించే విధంగా రక్షణ ఇస్తుంది. మాట జారకుండా తగాదాలు రాకుండా చేసే శక్తి కూడా కంకణానికి ఉంది. అనారోగ్య లక్షణాలు దరిజారనీయకుండా కాపాడే శక్తి ఉంది. అందుకే గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు సహజసిద్ధంగా కాశీ వెళ్తాం. కాశీ వెళ్ళినప్పుడు అండి కాశీదారం అని చెప్పేసి అక్కడ కడతారు. కాశీదారం కట్టడం ఏంటండి అంటే కంకణం అనమాట. శివాజ్ఞ లేందే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేందే భవబంధాలు తీరవు అని చెప్పడం. అంటే ఈ శివుడు అనుక్షణం నిన్ను రక్షించుగాక, కాశీ విశ్వేశ్వరుడు నిన్ను రక్షించుగాక అని అర్థం. అందుకే కాశీదారం కట్టారు, కాశీ వెళ్ళొచ్చారా అంటారు. కాశీ అనే పదం వాడటమే గొప్ప పుణ్యం. అసలు మనం కాశీ వెళ్ళకపోయినా రోజు 1 నిమిషం కాశీ కాశీ అంటే ఎంతో పుణ్యం వస్తుంది. కావాలంటే మీరంతా ప్రయత్నం చేయండి. అప్పుడే కాశీ విశ్వేశ్వరుడు రమ్మని పిలుస్తాడు. అప్పుడే మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎంతో గొప్ప విశేషం ఆ కాశీ అనే 2 అక్షరాల్లో దాగిన అద్భుతవంతమైన సత్ఫలితం. కాశీదారం కట్టుకోవటం వలన శని యొక్క ప్రభావం మన మీద పనిచేయదు. శని ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ రాకుండా చేస్తాడు. ఆ కాలభైరవుడు రెడీగా ఉంటాడు. వాళ్ళు కాశీ వచ్చారా, నువ్వు వెళ్ళకు అక్కడికి అంటాడనమాట. కాశీ వచ్చారు కాబట్టి, ఆ కాశీదారం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళటానికి లేదు శనీశ్వర అని చెప్పి శని కూడా హుకుం జారీ చేస్తాడట. ఇంత గొప్ప విశేషం కంకణాల వెనకాల దాగిన పరమార్థంలో దాగినటువంటి గొప్ప విషయంగా మనం భావిస్తూ, కంకణ ధారణ అంత గొప్పది. వినాయక చవితి వెళ్ళిన తర్వాత నిమజ్జనోత్సవం అని చెప్పేసి చేస్తారు కదా. ఆ నిమజ్జనోత్సవం రోజే అనంత పద్మనాభ వ్రతం అని చెప్పేసి చేస్తాం చాలామంది ఇళ్లలో. అనంత పద్మనాభ వ్రతాలు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా తోరం కట్టుకుంటారు. అది ఒక కంకణం అన్నమాట. ఆ తోరం కట్టుకునేది రేపు వ్రతం చేస్తామనగా ఇవాళ నైటే కట్టుకుంటారు. నేను చాలా నిష్టగా ఉన్నాను స్వామి, రేపు నీ ఉదయం నీ పూజ చేసుకుంటానని
స్వామివారి కల్లో కనిపిస్తారండి ఆ రోజు రాత్రి. వెరీ నైస్, నువ్వు మంచివాడివిరా, నా వ్రతం చేస్తున్నావా అని చెప్పి ఏదో విధంగా ఓ బ్రాహ్మణ రూపంలోనూ ఒక బాగా బొట్టు పెట్టుకొని కనిపిస్తాడనమాట స్వామి. అట్లా అనంత పద్మనాభ వ్రతం చేసేటప్పుడు తోరానికి ఎక్కువ విలువ ఇచ్చారు. ఆ తోర ధారణ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం అన్నమాట. అటువంటిది 40 సంవత్సరాలు ఆ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు బంగారంతో అనంత పద్మనాభ కడియ అని చెప్పేసి చేయించుకొని వేసుకుంటారు. వాళ్ళకి శతవిధాల ఆయుష్ 140 సంవత్సరాల దాకా బతుకుతారు. అంత గొప్ప విశేషం ఉంది అనంత పద్మనాభ వ్రత కథలో దాగిన ఈ యొక్క కంకణం, ఆ యొక్క తోరం యొక్క కథ అన్నమాట. అంత గొప్ప విషయంగా మనం భావిస్తూ ఈ కంకణాలకి, తోరాలకి ఇంత విశిష్టత ఉంది కాబట్టి మన సంస్కృతిని మనం పరిరక్షిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.